ఏళ్ల తరబడి ఉన్న మీ సంప్రదాయం ఏదైతే ఉందో చేనేత అన్నది ఎందుకు మీరు అందరిలాగా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఇప్పుడు ఎన్ని రిటైల్ షోరూమ్స్ వచ్చాయి, ఎన్ని ఎన్ని పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద షాపింగ్ సెంటర్లు. మీకున్న నాలెడ్జ్లో వాళ్ళకి ఎంతమందికి నిజంగా ఉందో లేదో కూడా నాకు తెలియదు, ఐఎమ్ నాట్ అవేర్. బట్ యూ హ్యావ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అండ్ యూ నో అండ్ యూ హ్యావ్ అ కనెక్ట్ విత్ ద వ్యూవర్స్. ఇంత చేసి మీరెందుకు ఒక చిన్న పరిమితమైన ఇలాంటి ఒక స్టోరీకి పరిమితం అయ్యారు? వై కాంట్ యూ యునో గ్రో బిగ్, మేక్ ఇట్ బిగ్? వై డిడ్ యూ డూ దట్? ఎవరెవరో చేసేస్తున్నారు కదండి, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? వీ డోంట్ వాంట్ టు కమర్షియలైజ్ హ్యాండ్లూమ్స్. ఓకే, హ్యాండ్లూమ్ అనేది నా ప్రకారంగా చేనేత చీర అనేది అందరి హక్కు. అందరికీ చేనేత చీరలు కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి, మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలి. సో ఒక కమర్షియల్ సెటప్ పెట్టేసి, ఒక బీభత్సమైన కమర్షియల్ సెటప్ పెట్టేస్తే, ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి మీరు ఇంతకుముందు అడిగిండే క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉందండి. ఎలా మీరు హ్యాండ్లూమ్స్ని ముందరికి తీసుకొని వెళ్తున్నారు అన్నారు కదా, యాక్చువల్లీ ఇదే స్ట్రగుల్ ఉన్నిందనమాట. ఊర్లో కూర్చున్నాక ఏంటి మన పరిస్థితి, వాళ్ళు వచ్చి మన దగ్గర స్టాక్ తీసుకోవాలి, తర్వాత పేమెంట్లు ఇవ్వాలి, అప్పుడే మన బండి ముందరికి నడుస్తుంది. ఎంతకాలము మనం చేతులు కట్టుకొని పేమెంట్ అడిగేదే మన ఇది అయిపోయిందే. చెక్కులు వచ్చిన తర్వాత కూడా పాస్ అవుతాయో లేదో తెలియదు. అందరి పరిస్థితి ఇలాగే ఉంది, ఎన్నాళ్ళని ఇలా. సో హౌ క్యాన్ వీ టేక్ దిస్ ఫార్వర్డ్? అండ్ మనకు చాలా తక్కువ తీసుకొని ఉంటున్నారు. మన ప్రొడక్షన్ ఎంతైతే ఉందో అంత ప్రొడక్షన్ పోవట్లేదు బయటికి. దీనికి వేరే విధానం ఏంది అంటే, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అందరికీ బయటికి వచ్చి ధైర్యం ఉండాలండి. ధైర్యంతో బయటికి రావాలి. అంత ఈజీ కాదు. సక్సెస్ అయితే ఒక రకంగా మాట్లాడతారు, సక్సెస్ అవ్వకుంటే ఇంకో రకంగా మాట్లాడతారు. నేను యాక్చువల్లీ ఐ వాజ్ హ్యావింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ జాబ్. ఐఎమ్ యాక్చువల్లీ అ టాపర్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఇన్ మై కాలేజ్. సో ఐ వాజ్ హ్యావింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ జాబ్ అండ్ ఐ వాజ్ వెరీ గుడ్ అట్ ప్రోగ్రామింగ్. సో ఈ పాటికి ఎంతో కొంత ఒక మంచి సెటిల్డ్ లైఫ్ ఉండేది. బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింగ్స్. సో బయటకు వచ్చేదో కొత్తదనం చేయాలి అనుకుని చాలాసార్లు కింద పడ్డాను. వీడు అయిపోయాడు, వీడింతే, వీళ్ళ నాన్న చాలా సాధించాడు, వీడు చేయలేడు అని చెప్పి చాలామంది అన్నారు. అంటే మా ఇండస్ట్రీలోకి వచ్చి కూడా ఐ ట్రైడ్ అవుట్ న్యూ థింగ్స్. అంటే ఇప్పుడు అక్క బొటిక్ రన్ చేస్తూ ఉన్నప్పుడు కూడా అక్క దగ్గరకు వచ్చి 2 days 3 days ఎగ్జిబిషన్స్ పెట్టి డైరెక్ట్గా కస్టమర్స్కి ఎంత చేరువైతే అంత చేరువై చేసుకొని వెళ్ళాలి. అంటే మనం ఎంత అమ్ముతామో ఎంత తీసుకెళ్తామో అది పక్కన పెట్టండి, కానీ మన చీరల్ని డైరెక్ట్గా మనం కస్టమర్లకు ఇస్తే ఒక తృప్తి ఉంటుంది. మనం ఇది ఇంకొక దారికి డైరెక్ట్ వేలో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ వేలోనే అందజేస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్, డైరెక్ట్ కస్టమర్ అది చెయ్యాలి అని చాలా ప్రయత్నాలు చేశాం. మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా సార్లు ఫెయిల్ అయ్యాము, చాలా సార్లు కింద పడ్డాం, చాలా సార్లు పైకి లేసాం. అయిపోయింది, వీడి పని అయిపోయింది, ఓ పెద్ద MBA చదివేసి వచ్చారు, ఏం చేస్తాడు చాలామంది అన్నారు. బట్ మై ఫోకస్ అండ్ మై గోల్ వాజ్ ఓన్లీ వన్ థింగ్. సరే, మనము మన హ్యాండ్లూమ్స్ని ముందరికి తీసుకెళ్తాం, నెక్స్ట్ జనరేషన్కి వీ హ్యావ్ టు గివ్ దిస్ హెరిటేజ్, వీ హ్యావ్ టు పాస్ దిస్ హెరిటేజ్. అండ్ మా ఫ్యామిలీ హెరిటేజ్ ఏదైతే ఉందో, ఐ వాంట్ టేక్ దిస్ ఫ్యామిలీ హెరిటేజ్ మచ్ అహెడ్. ఎంతోమందికి సహాయపడి, ఎంతోమందికి గురువుగా నిలిచిన మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, మా బాబాయ్ గారు కానీ ఎంతో కష్టపడ్డారు. సో ఈ ఫ్యామిలీ హెరిటేజ్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలన్న కసి ఉండేది. బట్ వీ హ్యావ్ టు టేక్ అ వెరీ డేరింగ్ స్టెప్. 100 మంది ఒక్కసారి ఒక రకంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకో రకంగా ఆలోచించి ముందరికి వెళ్ళాలంటే కూడా చాలా ధైర్యం కావాలి. సో అలాంటి ధైర్యమే చేసాం ఇద్దరము. మనకు చేనేత మన హ్యాండ్లూమ్ శారీస్ని ముందరికి తీసుకెళ్ళి డైరెక్ట్ టు కస్టమర్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ డైరెక్ట్ టు కస్టమర్స్ మీరు ఎట్లాగో చేద్దాం అనుకున్నారు. ఆ చేసేది ఇప్పుడు ఇంటింటికి కంపల్సరీగా ప్రతి కస్టమర్ షుడ్ ఎంజాయ్ హ్యాండ్లూమ్, ఎవ్రీబడి షుడ్ ఓన్ ఇట్ అన్నది మీ విజన్. ఆ విజన్ని వెన్ యూ ఆల్రెడీ హ్యావ్ దట్ విజన్, వై డోంట్ యూ స్టార్ట్ ఇట్ బిగ్ అన్నది నా క్వశ్చన్. దీనికి మా నాన్నగారి కండిషన్ అండి. సో మేమిద్దరం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఒకటే కండిషన్ పెట్టాడు, ధర్మవరంలో నువ్వు ఈ చీరలు మనము ఏ రేటుకి అయితే రీటైల్ చేస్తూ ఉన్నామో ఇదే ప్రైస్కి నువ్వు హైదరాబాద్కి వెళ్ళి చేస్తానంటే నేను ఒప్పుకుంటాను. ఓకే, ఆయనకేంటంటే ఈరోజు ఆయన చెప్పింది ఒకటే, నువ్వు ఏదో హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఏదో సంపాదించాలన్న ఆశ నాకు లేదు నాయన, ఉండేది నువ్వు కాపాడుకో, కానీ నువ్వు వెళ్ళి ఇంకొక రీటైలర్ అవ్వద్దు. నాకు చెప్పిండేది ఒకటే మాటనే ఆయన, నువ్వు వెళ్ళి ఇంకొక రీటైలర్ అవ్వద్దు, నువ్వు వెళ్ళి వీవర్గానే ఉండు, నువ్వు అది చేస్తానంటేనే నేను ఒప్పుకుంటానన్నారు. సో మేమిద్దరం దానికి చాలా కష్టపడ్డాం. అరే ఎలా పాసిబుల్ అవుతుంది, అక్కడిది ఇలా చేయాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది. అండ్ దెన్ అర్థం చేసుకున్నాం, మాకు ఆయన చెప్పిండేది అర్థం చేసుకున్నాం అనమాట. ఓకే, ఆయన చెప్పిండేది డబ్బులు సంపాదించేది కాదు,
అందరికీ హ్యాండ్లూమ్ చీరలు అందజేయాలనేది ఆయన మోటివ్. ఓకే. సో ఓకే, అలా చెయ్యాలి అనుకున్నప్పుడు మనం డౌన్ టు అర్త్ ఉండాలి, మన ఫిక్స్డ్ కాస్ట్స్ చాలా డౌన్లో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనము మిడిల్ మ్యాన్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసి మేము చూపించిన విధంగా అందరూ చూపించలేరు. అంటే ఇప్పుడు నేత నేసే దాంట్లో అందరూ అలా చూపించాలని రూల్ ఏం లేదండి. నేను చెప్పడం ఏంటంటే ఐ వాంట్ టు గివ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వీవింగ్ టు ద కస్టమర్స్. సో ఇప్పుడు అక్కడ నేత నేసే దాంట్లో మేము ఉన్నాం. ఈ చీరని ఎలా తయారు చేస్తారు అని మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వగలిగితే మీరు చేస్తారండి అది? చేస్తున్నామండి. అంటే ఇప్పుడు ఏ కస్టమర్ మీ దగ్గరకు వచ్చినా ఇగో ఈ చీర బాగుంది, ఈ చీర బాగుంది అని చెప్తారా, లేకపోతే లేదండి, ఈ చీర ఇలా నేసారు దీన్నే తీసుకోండి అని చెప్తారా? వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ సారీ? ఓకే. ఇప్పుడు ఊసీ సారీ గురించి ఇన్స్పిరేషన్ ఏంటి, కుట్టు చీర గురించి ఇన్స్పిరేషన్ ఏంటి, వింటేజ్ కలెక్షన్ గురించి ఇన్స్పిరేషన్ ఏంటి, తర్వాత ఆ చీరని ఎలా నేసాం. మొన్న యాక్చువల్లీ ఒక చిన్న ఫీడ్బ్యాక్, సాటర్డే వీవర్ క్రౌడెడ్, కస్టమర్స్ వచ్చారు చూస్తున్నారు. ఒకరు వచ్చి కూర్చున్నారు, వాళ్ళ కూతురికి చీరల కోసం వచ్చారు. వాళ్ళు యాక్చువల్లీ మార్కెట్ అంతా తిరిగారు, వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి కూర్చొని కూడా వాళ్ళకి ఆర్గానిక్ వే నచ్చింది అనమాట. వాళ్ళకు ఈ పట్టు ఫస్ట్ మా దగ్గర కూడా చూసి వెళ్ళారు. సో పట్టు ఇక్కడే బాగుంది అని చెప్పేసి మళ్ళీ వచ్చారు. సో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి నేను చీరలు ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తుంటే, నరేష్ గారు యాజ్ ఇఫ్ మీరు మమ్మల్ని మగ్గం ముందర కూర్చోబెట్టి చీర ఇస్తున్నట్టుగా ఉంది మాకు, ఐఎమ్ ఏబుల్ టు విజువలైజ్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీ శారీ, ప్రతి శారీ వెనకాల ఒక స్టోరీ ఉంటది కదండి, కొంచెం చెప్పరా అని అడుగుతున్నారు. సో నైస్.